ఇక ముంబైలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రేపటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగింది సైన్యం. భారీ వర్షాలపై సీఎం ఫడ్నవీస్ సమీక్షిస్తున్నారు. అల్లకల్లోలంగా మారింది అక్కడి సముద్రం. రాకాశయాలలో ఎగసిపడుతున్నాయి. రైల్వే ట్రాకులపై వరద నీరు చేరింది. నదులను తలపిస్తున్నాయి రోడ్లు. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నాందేడ్ జిల్లా ముఖేడ్ ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ అయింది. గల్లంతైన 5 కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ముంబైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముంబైలో మరో 48 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 3 రోజులుగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. బొరివలి, థానే, కళ్యాణ్, ములుంద్, పోవై, శాంతక్రూజ్, చెంబూర్, వర్లీ, నవీ ముంబై, కులాబా ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సైన్యాన్ని రంగంలోకి దించారు. భారీ వర్షాలపై సీఎం ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రైల్వే ట్రాక్లపైకి వరద నీరు వచ్చేసింది. సెంట్రల్ రైల్వే చాలా రైళ్లను రద్దు చేసింది. లోకల్ రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. వరద నీరు చేరడంతో చాలా చోట్ల సబ్వేలను మూసేశారు. ముంబైలో 14 ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో రాకాశయాలలో ఎగసిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచిస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో 10 విమానాలను దారి మళ్లించారు. కళ్యాణ్, డోంబివిలి ప్రాంతంలో కూడా కుండపోత వర్షాలు పడుతున్నాయి.